తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం నాగలాపురం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి 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 ఆదిమూలం గారి నాయకత్వం. మన ప్రియతమ నాయకులు పేదల పార్టీ పెళ్లిది అన్ని వర్గాల వారికి సహాయం చేసి సినీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి మొట్టమొదటిసారి 1983లో చరిత్ర సూచించిన మహనీయుడు మన ప్రియత నేత ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా నాగలాపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రముఖులకు ఈ గ్రామ పెద్దలకు పాత్రికులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఎన్టీ రామారావు గారికి బాగా సుదీర్ఘ రాజకీయంలో పేదలకు అనేకమైన సంక్షేమ కార్యాలతో పాటు అభివృద్ధిగా చేశారు. 1987లో సమితులంతా రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. గ్రామ మున్సిపలంతా రద్దు చేసి ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు చేయని విధంగా పరిపాలనాన్ని ప్రజలకు అందించడం కోసం పరిపాలనని దగ్గరగా అంటే 4-5 మండలాలు కలిసి ఒక సమితి ఉండింది అప్పట్లో. మరి ఈరోజు ఆ సమితికి పోవాలంటే చాలా దూరం కాబట్టి మనకు కూడా నాగలాపురం మండలం సంబంధించి విజయపురం సంబంధించి పిచ్చటూరులోని సమితి, ఆ విధంగా నగిలి సమితి, పుత్తూరు సమితి ఇలా ఉండింది. అవన్నీ కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని ధీటుగా ఎదుర్కొని ప్రజలకు దగ్గర ఉండాలి పరిపాలన సౌలభ్యం కోసం అని వారు 1980 మొట్టమొదటిసారిగా ప్రజావర్గ పాలన కార్యక్రమం తీసుకొచ్చి రెవెన్యూ మండలం ఏర్పాటు చేసి మండల పరిషత్తులు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. వారు చూపినటువంటి బాట ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రజాపాలన కానీ ₹2 కిలో బియ్యం కానీ చాలా అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మన మధ్యన లేనప్పటికీ కూడా వారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీ కూటమి భారీ మెజార్టీ గెలిచి 164 మంది గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో అన్ని రకాల వారికి చెప్పిన మాట ప్రకారం 6 నెలలని అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్న మహోన్నతి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా వచ్చే కాలంలో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుంటుందని మరి అన్ని రకాలుగా పేదవారికి అంతా కూడా రానున్న రోజుల్లో పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా నిన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమం 3 సెంట్లు పేదవారికి ఇచ్చే కార్యక్రమం, ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా అన్ని సచివాలయంలో ఎవరికైతే ఇల్లు లేదో పేదవారు వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోవాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా. పేదరికులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేనంత ఇల్లు లేనంత కూడా సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటి వరకు కూడా వారు మరలి నాయకుడిగా రారాజుగా ఉన్నటువంటి ఏ వేషం వేసిన సినీ ఫీల్డ్లో అద్భుతమైన నటన చేశారు. అలాగనే రాజకీయంలో 1983లో భారతదేశంలోనే
ఆనాడు నాడు కాంగ్రెస్ పార్టీని బలమైనటువంటి ఈ నేషనల్ పార్టీని ఎక్కలేని విధంగా మెజార్టీ తీసుకొచ్చిన మహంత వ్యక్తి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ గ్రామాన మండలం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతదేశం అంతా కూడా విస్తరించి ఈరోజు ఎన్డీఏ కూటమిలో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చూస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రానికి విరివిగా నిధులు ఇచ్చి ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గోసెట్లు కానీ చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. మన ఎమ్మెల్యేలు చూస్తున్నాం. అలాగనే రోడ్ల విషయంలో కూడా మన ప్రాంతానికి అన్ని రకాలుగా సహాయం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ విద్యాసాగర్ లోకేష్ బాబు గారి సహకారం సహాయం ఉంటుందని మనందరం కలిసి కట్టుగా అన్నీ కూడా మీద సర్టిఫికేట్స్ కూడా అన్నీ కూడా మీకు నిన్న వాట్సాప్లోనే పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని నిమిత్తమైన ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వారికి మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా